వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ప్రతి ఒక్క హైకోర్టుకి చీఫ్ జస్టిసెస్ అవసరం. సో ప్రజెంట్ ఉన్న హైకోర్ట్స్లో చీఫ్ జస్టిస్ ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ హైకోర్టుకి ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సో ఇది కంప్లీట్లీ అప్డేటెడ్. ఈ రోజు కి ఎవరెవరు ఉన్నారో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ బీ నోటెడ్. ఫస్ట్ అలహాబాద్ హైకోర్ట్ అరుణ్ బన్సాలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ధీరజ్ సింగ్ ఠాకూర్, బాంబే హైకోర్ట్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, కల్కటా హైకోర్ట్ టిఎస్ శివజ్ఞానం, ఛత్తీస్గఢ్ హైకోర్ట్ రమేష్ సిన్హా, ఢిల్లీ హైకోర్ట్ మన్మోహన్ బ్రాకెట్లో యాక్టింగ్ అంటే సో హీఈస్ నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చీఫ్ జస్టిస్. సో ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు రాబోతున్నారు. నెక్స్ట్ గౌహతి హైకోర్ట్ విజయ్ బిష్నోయ్, గుజరాత్ హైకోర్ట్ సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ఎంఎస్ రామచంద్రరావు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ హైకోర్ట్ ఎన్ కోటేశ్వర్ సింగ్. నెక్స్ట్ జార్ఖండ్ హైకోర్ట్ విద్యుత్ రంజన్ సారంగి, కర్ణాటక హైకోర్ట్ నిలయ్ విపిన్ చంద్ర అంజారియా, కేరళ హైకోర్ట్ ముహమ్మద్ ముస్తాక్ Ayumantakat. So he is also acting. He is not a perfect. He is not a complete chief justice. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు రాకపోతున్నారు. హీజ్ ఎ టెంపరీ చీఫ్ జస్టిస్ అన్నమాట. మధ్యప్రదేశ్ హైకోర్టు సంజీవ్ సచ్దేవా, మద్రాస్ హైకోర్టు ఆర్ మహదేవన్ యాక్టింగ్. హీఈస్ ఆల్సో యాక్టింగ్. సో హీజ్ ఎ టెంపరీ చీఫ్ జస్టిస్. మణిపూర్ హైకోర్టు సిద్ధార్థ్ మృదుల్, మేఘాలయ హైకోర్టు ఎస్ వైద్యనాథన్, ఒరిస్సా హైకోర్టు చక్రధారి శరణ్ సింగ్, పాట్నా హైకోర్టు కె వినోద్ చంద్రన్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు షీల్ నాగు, రాజస్థాన్ హైకోర్టు మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సిక్కిం హైకోర్టు విశ్వనాథ్ సోమద్దర్, తెలంగాణ హైకోర్టు అలోక్ ఆరాదే, త్రిపుర హైకోర్టు అపరేష్ కుమార్ సింగ్, ఉత్తరాఖండ్ హైకోర్టు రితు బహరి. సో ఇవి మన దేశంలో ఉన్న ముఖ్యమైన హైకోర్ట్స్. వాళ్ళలో ప్రజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ యొక్క పేర్లు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బిట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో ప్లీజ్ బీ నోటెడ్. థ్యాంక్ యూ. జై హింద్.